వికారాబాద్ జిల్లా పోడూరు మండలం ధామగుండం అటవీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. నేవీ రాడర్ సంస్థలో ఒడిశా రాష్ట్రం నుంచి పనులు చేసేందుకు ఓ కుటుంబం వచ్చింది. అయితే కృష్ణాన యువకుడు అదే ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల పాపపై అత్యాచారానికి యత్నించారు. పాప అరుపులు విన్న స్థానికులు యువకుడిని పట్టుకొని చితకబాదారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అత్యాచారానికి పాల్పడ్డ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక అనంతరం పాపను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. నేవీలో పనిచేసే అమ్మాయిని మైనర్ బాలికను అత్యాచారం చేసిన సమాచారం రావడంతో మేము గ్రామం నుండి యువకులం అందరం వచ్చేసరికి అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తారు. దీంతో మేము పోలీసులకు సమాచారం ఇచ్చి ఇక్కడ అందరికి పిలవడం జరిగింది. అమ్మాయిని మేము నోట్లో గుడ్డ పెట్టి ఏదో అత్యాచారం చేయబోతే ఆ పిల్ల అరుపులకు పక్క వాళ్ళు వచ్చి చూడడంతో వాడు పారిపోవడం జరిగింది. ఉదయాల మార్నింగ్ ఒక పిల్లగాడు మా షాప్ కాడికి నుంచి అక్కడ పోయిండు. ఇలా 2 సార్లు కంపెనీలు వచ్చినారు. వచ్చి అడిగారు ఎవరైనా కనిపించినారంటే నేను చెప్పిన ఇట్లా క్యాండిడేట్ ఉన్నారు. ఎవరు మనిషి అంటే ఇట్లా కొండ మనిషి అని అర్జున్ అని ఉన్నారు, బీఆర్ కాంట్రాక్టర్ వాళ్ళ మనిషి అంట ఆయన. అంటే ఇట్లా దీని గురించి వచ్చినారు సార్ అంటే ఇట్లా అంటే చెప్పలేరు. మేము కూడా ఊర్లోకి నుంచి ఇడికి వచ్చినాం. వస్తే ఇట్లా మైనర్ పిల్లకి 8 ఏళ్ల బాలిక ఉన్న పిల్ల